సరే, మంచిది. దేవుని యొక్క వాక్యంలో ఉండి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 24:10 చదవండి. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాత గాని వాడవగదువు అనే మాట రాయబడింది. దేవుని స్తోత్రం. పక్కనలతో చెప్పండి ఆ మాట. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాతగాని వాడవగుదువు. శ్రమ దినమున దేవుని బిడ్డలు కృంగిపోకూడదు. శ్రమ దినమున ఏదో అయిందని బాధపడకూడదు. శ్రమ దినమున ఉన్న ప్రాంతాలు విడిచిపోకూడదు. శ్రమ దినమున దిగులు పడుతూ అయ్యో మాకెందుకు వచ్చాయని బాధపడకూడదు. వాక్యం చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చాతగాని వాడవవుతావు అంటున్నాడు. దేవుని స్తోత్రం. మీకు ఒక ప్రశ్న రావచ్చు, శ్రమలు కలుగుతున్నప్పుడు కృంగిపోకుండా మరేం చేయమంటారు? శ్రమలలో బాధపడకుండా మరేం చేయమంటారు అనే ప్రశ్న. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కలిగించే ప్రతి శ్రమ మన మంచికే. శ్రమలో లేకపోతే దేవుని సంఘము చాలా కోల్పోతుంది. శ్రమలో లేకపోతే దేవుని బిడ్డలు చాలా కోల్పోతారు. దాని స్తోత్రం కలుగును గాక. శ్రమ ఎందుకు అంటే మనము దీనులుగా మారటానికి. దాని స్తోత్రం. శ్రమలతో దేవుడు మనల్ని దీనులుగా మారుస్తాడు. కీర్తన గ్రంథములో 40:17 నేను శ్రమల పాలై దీనుడినైతిని. శ్రమల పాల ఏమయ్యాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు శ్రమలని మన జీవితంలో అనుమతిస్తాడంటే శ్రమల వలన మనకేమవుతుంది? దీనత్వం వస్తుంది. అందుకని ఈ శ్రమలనేది దేవుని బిడ్డలని దేవుడు దీనులుగా, తగ్గింపు గలవారిగా, అలాగే మెత్తని హృదయం గలవారిగా మార్చటానికి కొన్నిసార్లు శ్రమలకి మనల్ని అప్పగిస్తాడు. ఇప్పుడు ఆ శ్రమలు మనకు మేలాయను అని ఉంటుంది. ఇంకో చోట శ్రమలు నాకేమైనా మేలాయనో ఆ వాక్యం కూడా చదవండి. ఇప్పుడు నేను చెప్పే శ్రమలో దైవ చిత్తములో వచ్చే శ్రమలు. దైవ చిత్తములో కొన్ని శ్రమలకు దేవుడు మనల్ని గురి చేస్తాడు. ఈ శ్రమలలో మనము కృంగిపోకుండా, ఈ శ్రమలలో మనము వెనకంజ వేయకుండా, ఈ శ్రమలలో మనం బాధపడకుండా మనం ధైర్యంగా నిలబడాలి. ఇంట్లో శ్రమలు రావచ్చు, వీధుల్లో శ్రమలు రావచ్చు, తెలిసిన వాళ్ళ ద్వారా శ్రమలు రావచ్చు, అయిన వాళ్ళ ద్వారా శ్రమలు రావచ్చు, భార్య వలన రావచ్చు, భర్త వలన రావచ్చు, పిల్లల వలన రావచ్చు. కానీ శ్రమలు ఏం చేస్తున్నాయి? మనల్ని దీనులుగా మారుస్తున్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకి అప్పుడప్పుడు దైవ చిత్తంలో వస్తున్న ఈ శ్రమలను బట్టి దేవుని బిడ్డలు బాధపడకూడదు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యములో మరొక చోట ప్రభు చెబుతాడు ఏమనంటే, శ్రమ కలగక మునుపు నేను దారి తప్పి తిని అంటాడు. శ్రమ కలిగినప్పుడు నేను మరలా లైన్లోకి వచ్చానంటాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఎన్ని లేఖనాల్లో ఉన్నాయి.
శ్రమల వలన దీనుడినైతిని, శ్రమలు కలగటం వలన నాకు మేలాయను అంటాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు అనేది మనకి మంచిదే కానీ చెడు మాత్రము కాదు. 119:71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయును. శ్రమ పడుట ఏమైందంట? మేలాయను. శ్రమలో రావటం మేలని ఎవరైనా అనుకుంటారా? మీరు అనుకుంటారా ఉన్న శ్రమలు తీసేయండి అయ్యా అని? శ్రమలను ఏమంటున్నాడు ఇక్కడ? మేలాయను. శ్రమలు కలగటం వలన నాకు మేలని చెప్పే వాళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అనుకుంటే. కానీ వాక్యం చెప్తుంది శ్రమ పడుట నాకు మేలాయను. ఎందుకని? శ్రమలు నాకు దీనత్వాన్ని నేర్పుతున్నాయి, శ్రమలు నాకు తగ్గింపు నేర్పుతున్నాయి, శ్రమలు నన్ను సరిచేస్తున్నాయి. అందుకని నా జీవితం మీదకి దేవుడు శ్రమలు అనుమతించుట నాకేమైంది? మేలాయను. 119:67 కీర్తన 119 వాక్యం. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవుని స్తోత్ర. శ్రమ కలగక మునుపు ఏమయ్యాడట చెప్పాలి? త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. కొన్నిసార్లు రోగాలు పెట్టి, జబ్బులు పెట్టి, ఆర్థిక ఇబ్బందులను పెట్టి, ఏదో ఒక ఇబ్బంది పెట్టి దేవుడు శ్రమ పరుస్తాడు. ఎందుకంటే మనము శ్రమ కలగక మునుపు ఏమవుతాం? త్రోవను విడుస్తాం. ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు అది మంచి త్రోవ కాదా తెలియదు. శ్రమ అనేది ఒక గుర్రానికి కళ్ళెం లాంటిది. దేవుడు ఆ శ్రమ అనే కళ్ళెంతో ఇట్లా లాగుతాడు, గుచ్చుతాడు. నువ్వు వెళ్తున్న రూటు కరెక్టు కాదని. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. ఇప్పుడు శ్రమలో రావటం వలన నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. నీవు అన్ని విషయాల్లో యథార్థంగా ఉండి, నిర్దోషంగా ఉండి, ఏ లోపము, అపరాధము, పొరపాటు లేకుండా అన్ని విషయాల్లో బాగుండి అయినను శ్రమలు వస్తున్నట్లయితే అది నీ మంచికే. ఆ శ్రమలు నీ మేలుకే. ఆ శ్రమలు నిన్ను మంచి త్రోవలు నడిపించటానికి, ఆ శ్రమలు నీకు దీనత్వాన్ని కలుగు చేయటానికి, ఆ శ్రమలు నిన్ను ఒక మేలైన మార్గములు నడిపించటానికి వస్తున్నాయి కనుక ఆ శ్రమ దినమున నువ్వేం కాకూడదు? కృంగిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. చాలాసార్లు ప్రార్థన చేస్తాం మనం, శ్రమలు తీసేయి ప్రభా, శ్రమలు తీసేయ్యా, ఈ శ్రమలు భరించలేకపోతున్నాం ప్రభా. అసలు శ్రమలు పెట్టేదే మంచికి దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది ఆ వాక్యం? ఎంతమందికి అర్థమవుతుంది? శ్రమ పరచక మునిపేమో అటు ఇటు తిరిగాడు అడదిడ్డాలుగా, శ్రమ పరిస్తే త్రోవలోకి వచ్చాడు. శ్రమ లేనప్పుడు అహంకారంగా గర్వంగా బ్రతికారంట. శ్రమ కలిగినప్పుడు దీనత్వం వచ్చింది. దేన స్తోత్ర, స్తోత్ర. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచారు, వాక్యాన్ని మర్చిపోయారు, వాక్యానుసారమైన జీవితం లేదు. ఇప్పుడు శ్రమ కలగగా ఏమైంది? వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగునగా. శ్రమ కావాలంటారా వద్దంటారా? కావాలి. ఒకసారి చెప్పండి, అయ్యా మాకు శ్రమలు కావాలి అంటారా? ఏందన్నా కోరి కోరి
శ్రమలు తెచ్చుకోమని చెబుతున్నావు అనేది మీ ప్రశ్న. శ్రమ పరిచేది దేవుడు మనలని మంచి కొరకు. దేవుని స్తోత్రం. అంటే ఈ శ్రమలు మనకు వస్తున్నప్పుడంట దేవుడు మనకి తోడై ఉంటాడంట. దేవుని స్తోత్రం. 91వ కీర్తన 15వ వాక్యం. హల్లెలూయా. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చిదను, ఆ శ్రమల్లో నేను అతనికి తోడయ్యుందును. ఆ శ్రమలు వస్తున్నప్పుడు దేవుడు మనకేమై ఉంటాడు? ఇప్పుడు చెప్పండి, శ్రమలు కావాలా వద్దా? ఎందుకని చెప్పండి నాయన, శ్రమలు కావాలా వద్దా? కావాలా వద్దా చెప్పండి అక్కర్లారా. అన్నీ బాగుంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటారు మీరు? ఏ సినిమా హాల్లోనో ఏ వ్యవహారాలు పెట్టుకుంటే అడవసాడు కూర్చుంటారు. నేను స్తోత్రం. హల్లెలూయా. శ్రమలలో మనుషులు దూరం అయిపోతారు, కానీ దేవుడు దూరం అవ్వడం. నేను స్తోత్రం. శ్రమల్లో తోడు ఉంటావు, వేదనలో ఆదరించవు. శ్రమల్లో తోడు ఉంటావు, వేదనలో తోడు ఉంటావయ్యా, నా తోడు ఉన్నావయ్యా, తోడు ఉంటావయ్యా. ఎవరు నన్ను మరచిన నీవు నన్ను మరువక, నీవు నన్ను ఎప్పుడు నా ఎన్నడు విడ ఎప్పుడు తోడు ఉంటావయ్యా. హల్లెలూయా. శ్రమల్లో మన స్నేహితులు మనకు దూరం అయిపోవచ్చు, శ్రమల్లో మన బంధువులు మనకు దూరం అయిపోవచ్చు, శ్రమల్లో మనం నమ్మిన వారు మనకు దూరం అయిపోవచ్చు, కానీ నమ్ముకున్న దేవుడు మాత్రం దూరం కాలేడు. దాని స్తోత్ర. నమ్మిన దేవుడు దూరం కాలేడు. శ్రమలలో నేను నీకు తోడై ఉండేదన్ను అన్నప్పుడు శ్రమలు ఎంత మేలో చూడండి. దాని స్తోత్ర. శ్రమలలో దీనత్వం వస్తుంది అంటే శ్రమలు ఎంత మేలో చూడండి. శ్రమలలో త్రోవ తప్పకుండా వాక్యానుసారంగా బ్రతుకుతాము అని వాక్యంలో రాయబడినప్పుడు శ్రమ ఎంత మేలో చూడండి. ఆ శ్రమ తీసేయ్యా, హ్యాపీగా ఉండాలయ్యా, సంతోషంగా ఉండాలి. అసలు శ్రమ అన్నది నా దరిదాపులకి రాకూడదయ్యా అనిపిస్తుంది. శ్రమ దేవుని బిడ్డలకి దేవుడు కలుగు చేసేది. నా ప్రియదేని బిడ్డలారా, మేలు కొరకేనని చెప్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడంట. హల్లెలూయా. నీకు ఎప్పుడైతే శ్రమ వస్తుందో, బాధలు వస్తాయో, నీ పక్కనే ఉంటాడు ఆయన. నీ పక్కనే ఉంటాడు. నువ్వు బాధపడేది చూస్తాడు, కన్నీరు కార్చేది చూస్తాడు, దిగులు పడేది చూస్తాడు, ఎటు నుండి సహాయం వచ్చిద్దా అని నువ్వు వెతికేది చూస్తాడు, ఎవరు ఈ సమస్యను విడిపిస్తారని నువ్వు దిగులు చెందుతుంది చూస్తాడు. కానీ కంటికి ఎవ్వరు కనపడరు. కానీ కనపడేది ఎవరో తెలుసా? దేవుడే. దాని స్తోత్ర. హల్లెలూయా. శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడంట. పక్కనే ఉంటాడు, గమనిస్తుంటాడు, మన కన్నీళ్ళు చూస్తాడు, కష్టాలు చూస్తాడు. హల్లెలూయా. మనుషులు స్వార్థపరులు. మనుషులు ఎవరు చెప్పండి? స్వార్థపరులు.
కానీ దేవుడు ప్రేమ గలవాడు. అందుకని ఇలాంటి శ్రమలు కలుగుతున్నప్పుడు నీవు నాకు ఎవరు లేరే, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఇంకెందుకు బ్రతకాలి అని కృంగిపోయి వేరే ఆలోచనలు నీకు రాకూడదు. భర్త అర్థం చేసుకోకపోయినా, భార్య అర్థం చేసుకోకపోయినా, పిల్లలు అర్థం చేసుకోకపోయినా, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదని నువ్వు కృంగిపోకూడదు. ఆ శ్రమలలో నిలబడి శ్రమల మార్గములో దేవుడు నేర్పించే పాఠాలను నేర్చుకోవాలి. దాని స్తోత్రం కలుగునగాక. కొంతమంది అంటారు, అన్నయ్య మాకెందుకు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి, మాకెందుకు ఇన్ని బాధలు వస్తున్నాయి, అన్ని విషయాల్లో మేము బాగానే ఉంటున్నాం కదా. బాగున్న వాళ్ళకే వస్తాయి శ్రమలు, దైవ చిత్తములో వచ్చాయి, బాగలేని వాళ్ళకి రావు. దాని స్తోత్రం. ఇప్పుడు బైబిల్ వాక్యంలో ఇంకొక మాట చదవండి. దేవుని స్తోత్రం కలుగునగాక. 34వ కీర్తన 17వ వాక్యం. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అంటే ఇప్పుడు శ్రమలు ఎవరికి వస్తున్నాయి? నీతిమంతులకి. నీతి లేనోళ్ళకి రావు. నీతి గలవారికి శ్రమలు, నీతి గలవారికి బాధలు, నీతి గలవారికి హింసలు, నీతి గలవారికి కొంతమందికి వస్తాయి శ్రమలు. అవి వారి పాపములను బట్టి, వారి తప్పిదమ్ములను బట్టి, వారి లోపాలను బట్టి వస్తాయి. అలాంటి శ్రమలు అవసరం లేదు. కానీ దైవ చిత్తములో వచ్చే శ్రమలు మనకి కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా, అందరు బలకండి, నీతిమంతులు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అంటే శ్రమలు వస్తాయి నీతిమంతులకి. వచ్చిన శ్రమలు శాశ్వతంగా ఉండవు. వచ్చిన శ్రమలు శాశ్వతంగా ఎక్కువ కాలం ఉండవు. శ్రమలలో దేవుడు మనకు తోడయ్యుండి వచ్చిన ఒక్కొక్క శ్రమని ఆయనే తొలగిస్తూ ఉంటాడు. మాట విన్నప్పుడు మరలా ఆయనే శ్రమలకి అప్పగిస్తాడు. రెండు జరుగుతాయి. దేవుని స్తోత్రం. మాట విన్నప్పుడు తొలగిస్తాడు, మాట విననప్పుడు మరలా ఆ శ్రమలు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ శ్రమలలో మనం మొర్ర పెడితేనంట దేవుడు ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ఈ శ్రమలు నిన్ను భరించలేనయ్యా, తీసేయ్యా అనకూడదు. ఈ బాధలు నేను భరించలేనయ్యా, తీసేయ్యా అనకూడదు. యేసు ప్రభువారు ఒక ప్రార్థన చేస్తాడు. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు. వేదన గిన్నె త్రాగవలసి వచ్చిన వెనుకకు నన్ను మరులనీయకు. వేదన గిన్నె త్రాగవలసి వచ్చిన వెనుకకు నన్ను మరులనీయకు. నా గటి చెయ్యి వేసినాను నేను, నా గటి మీద చెయ్యి వేసినాను నేను, నడిపించుమయ్యా, పొందిన ఈ కృపను స్థిరపరచుమయ్యా, గురి వైపే నన్ను నడిపించుమయ్యా. చప్పట్లో. ఈ కృపను పొందిన ఈ కృపలో
స్థిరపరచుమయ్యా. నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. నీ చిత్తములో హల్లెలూయా. ఈ పాట నేను రాసినప్పుడు కొంతమంది నన్ను ఏంది ఆ పదం అట్రాశారు అన్నట్టుగా చూశారు. ఆత్మీయ శిఖరాలు ఎక్కి దేవునితో మంచి అనుబంధం కలిగి దైవ చిత్తం అనే ట్రాకులో కరెక్ట్గా సెట్ అయిన వ్యక్తులకు మాత్రమే ఇలాంటివి అర్థమైతే, ఎవరికంటే వాళ్ళకి అర్థం. వేదన గిన్నె త్రాగవలసి వచ్చిన వెనుకకు నన్ను మరలనీయకు. అంటే అలాంటి పరిస్థితి వచ్చినా వెనకకి వెళ్ళిపోవాలనే ఆలోచనలు రాకూడదు. దేవుని స్తోత్రం. నా గట్టి మీద చెయ్యి వేసినాను నేను, నాగటి మీద చెయ్యి వేసి వెనుకకు తిరుగువాడు నాకు పాత్రుడు. నాగటి మీద చెయ్యి వేసాం, వెనక్కి తిరగకూడదు. దేవుని స్తోత్రం. పరిచర్యలు అడుగు పెట్టాం, వెనక్కి తిరగకూడదు. ఏదైనా సరే ఇక ఈ జీవితంలో ముందుకే కానీ వెనక్కి వెళ్ళేది లేదు. శ్రమలు శ్రమలు శ్రమలు. కొన్నిసార్లు దేవుడు అలా, యేసు ప్రభువారు ఈ గిన్నె తీసేయ్యా అన్నాడు, కానీ మళ్ళీ అంటాడు నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. కానీ అప్పగించుకున్నప్పుడు ఆయన్ని కోర్టుకు తీసుకెళ్లారు, అన్యాయపు తీర్పిచ్చారు, సిలువ మోయించారు, కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్మేయించారు. ఆ వేదన గిన్నె, శ్రమల గిన్నెను ఆయన సిలువ మీద అనుభవించాడు. చప్పట్లో కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సిలువ మీద అనుభవించాడు. శ్రమలను తలంచుకొని, ఏ శ్రమలు? క్రీస్తు శ్రమలని. ఆయనకు వచ్చిన శ్రమల ఎదుట నా శ్రమలెంత? ఆయనకు వచ్చిన వేదన ఎదుట నా వేదన ఎంత? ఈ శ్రమలలో నేను కృంగిపోకూడదు, ఈ శ్రమల్లో నేను పారిపోకూడదు, ఈ శ్రమల్లో నేను భయపడకూడదు. ఏం చేయాలి? 32వ కీర్తన 7వ వాక్యంలో అంటాడు, నా దాగు చోటు నీవే, శ్రమల్లో నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో. ఆ శ్రమల్లో దేవుడు మనల్ని విడిచిపెట్టడు. శ్రమల్లో ఏం చేస్తాడు? రక్షిస్తాడంట. చెప్పండి చెప్పండి. శ్రమల్లో ఏం చేస్తాడు? విడిచిపెడతాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, శ్రమల్లో నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. గట్టిగా చెప్పండి. శ్రమల్లో నీవు నన్ను రక్షించదవయ్యా. రక్షిస్తావు రక్షిస్తావు. విమోచన గానములతో నన్ను ఆవరిస్తావు. ఇప్పుడు ఆ శ్రమలు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? కష్టాలు ఏ కలిగినా, కన్నీరు ఏ మిగిలినా, స్తుతి పాట రాదా? ఈ పాట వచ్చా? రావా? నేను చిన్నపిల్లలప్పుడు పాడేవాళ్ళు ఈ పాటలు, ఎక్కడ పట్టినా అక్కడ. దానిలోనా నీకని తెలియదు ఈ పాట? వెళ్ళలేదు అసలుకి. కష్టాలు పడని, కష్టాలు ఏ కలిగినా, కన్నీరు ఏ మిగిలినా. పాడండి అమ్మా, పాడండి అమ్మ. ఇటు చూస్తున్నా. కష్టాలు పెట్టయ్యా, కొద్దిగి అంతే, లిమిట్గా పెట్టు. కష్టాలు ఏ కలిగినా, కన్నీరు ఏ మిగిలినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. యేసయ్యా
స్తుతి పాటలే పాడుమా ప్రభు యేసునే వేడుమా ప్రభు యేసునే వేడుమా హల్లెలూయా 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 ఆమేన్. స్తోత్రం. శ్రమల్లో విమోచన గానాలు పాడాలంట. ఇంకే గానాలు? విమోచన గానాలు అంటే ఏంటి? సాంగ్స్ ఆఫ్ రెడెంప్షన్. సాంగ్స్ ఆఫ్ రెడెంప్షన్ అంటే విమోచన గానం, అంటే విడుదలనిచ్చే పాటలు. దాని స్తోత్ర. ఏ పాటలు పాడాలి? విమోచన గానం అంటే తెలియదు చాలామందికి. విడుదలనిచ్చే పాటలు ఉంటాయి కొన్ని. ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి అయ్యా విమోచన గానాలు అయ్యి. దాని స్తోత్ర. జయము జయము అట్లాంటి పాటలు పాడితేనే శ్రమలో అనే సంఖ్యలు ఏమైపోతాయి? తగ్గిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. పాడండి. జయము జయము ఆమేన్. జయము జయము విజయముంది యేసు నామములో. గట్టిగా ఆమేన్. ఒకసారి మోకాల మీదకి రండి, మోకాల మీదకి. ఇప్పుడు మీరు కొట్టిన చప్పట్లకి ఏం కావాలి? సంఖ్యలో జయము జయము యేసురా స్వీట్ విజయముంది. ఆమేన్. జయము జయము విజయముంది. జయము జయము విజయముంది యేసు నామములో. జయము జయము విజయముంది. ఓ జయము జయము యేసురా విజయముంది యేసు నామములో. జయము జయము యేసు రాజ్యంలో విజయముంది. జయము 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 బాబా బాబా హోరి బాబా 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 రష్యా హోరి బాబా 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 రష్యా. జయము యేసు రక్తములో విజయముంది యేసు నామములో. జయము జయము యేసు హల్లెలూయా 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 హల్లెలూయా. కూర్చోండి. శ్రమల్లో ఏ గానాలు పాడాలి మనం? విమోచన గానములు. దేని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ శ్రమలలో ఆ పాటలు పాడాలన్నా ఆ ఉత్సాహాన్ని కలుగు చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. దేని స్తోత్రం కలుగును గాక. ఆ ఉత్సాహ గానాలు పాడాలన్నా ఆ ఉత్సాహాన్ని ప్రేరేపించేది నా ప్రియమైన బిడ్డలారా దేవుని ఆత్మ. ఆత్మలో ఆనందించటం, ఆత్మలో సంతోషించటం. ఆత్మనాద అదృశ్య దేవ అఖిల చరాలకు ఆధారుండ. ఆత్మనాద అఖిల చరాలకు ఆధారుండ. అనయము నిన్ను మతి కొనియాడుచునే ఆనందింతును ఆసక్తిగా. అనయము నిన్ను మతి ఆనందింతును ఆసక్తిగా. ఆనందింతు నీలో దేవా అనుదినం
చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఎక్కడ ఆనందించాలి? దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎక్కడ ఆనందించాలి? జబర్దస్త్ కామెడీలు పెట్టుకొని ఏంటంటే మనసేం బాగలేదు, సినిమా కామెడీలు పెట్టుకొని దయ్యం. శ్రమలలో విమోచన గానములతో ఆత్మలో ఆనందించాలి, బహుగా ఆనందించాలి. అసలుకి ఆ ఆత్మ కలుగు చేసే ఆనందం ఎక్కడ నీకు దొరకదు. దాని స్తోత్రం. ఆ శ్రమలు కలుగుతున్నప్పుడు ఏం చేయాలి? దావీదు గారి పాట ఒకటి ఉండాలా, ఆర్భటించేదన్ ఆహా ఉత్సహించేదన్, ఏదో పాట ఉండేది దయ్య గారిది. హల్లెలూయా. ఆర్భటించేదన్ ఆహా ఉత్సహించేదన్ నా ప్రియుడు అంటే ఇగిలీకుండా పాడు వత్తే. నేను స్తోత్రం. గుండు గీకిన పండు కోతిలాగా ఎట్ట అంటున్నాడు ఎందుకు. హల్లెలూయా. శ్రమలు కూడా భయపడాలి మన దెబ్బకి. దాని స్తోత్రం. హల్లెలూయా. విమోచన గానములతో. ఇప్పుడు దానియేలుని సింహాల బోల్లో వేస్తారని తెలిసి కూడా బాధపడలేదుగా. బాధపడ్డా? దేవుని స్తోత్రం. మీలో కొంతమంది బరిగొడ్డుకి ఇరోజనాలైనా బాధపడే వాళ్ళు ఉన్నారు. దేనికి? బరిగొడ్డు. వాళ్ళ శ్రమలు అయ్యి పాపం ఏం చేద్దాం. దేవుని స్తోత్రం. కోడి గుడ్డు పెట్టట్లేదంట. ఈ మధ్య ఒక ఆమె వచ్చింది. ఏ విన్నపం కోసం? కోడి గుడ్డు పెట్టట్లేదంట. దేవుని స్తోత్రం. అందాం అనుకున్నా మీ ఆయన్ని పెట్టమన్నమ్మ గుడ్డు అని. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇంకొక రకమైన ప్రార్థనలు. అన్నా బీరువా తెచ్చుకున్నాం, ప్రార్థన చేస్తారా? ఏమని చేయాలి బీరువాకి చెప్పండి. నాకు అర్థం కావట్లేదు అసలుకి. కొన్ని తెచ్చి ప్రార్థన చేయమంటున్నా, అది ఏం చేయాలి? బీరువాకి ఏమని చేయాలి చెప్పండి. అయ్యా ఇది ఎక్కువ కాలం బ్రతకాలయ్యా, లేకపోతే ఈ బీరువా నిండా బట్టలు వస్త్రాలు ఉండాలయ్యా, లేకపోతే బీరువా నిండా నగలు కట్టలు డబ్బులు రావాలయ్యా. దేని స్తోత్ర. ఒక అతను హాస్పిటల్ పెట్టుకొని నన్ను పిలిచాడు. అన్న హాస్పిటల్ ఓపెనింగ్కి నువ్వు రావాలి అన్నాడు. నేనేం చేశానంటే, నేను రాలేనులేను, ఆయన వచ్చి ఏం చేయాలి? అక్కడ హాస్పిటల్కి వచ్చి ఏం ప్రార్థన చేయాలి చెప్పండి. అయ్యా హాస్పిటల్ని బాగా దీవించండి, రోగుల్ని విస్తారంగా నడిపించండి అని ప్రార్థన చేయమంటావా అని అలాక ప్రార్థన చేద్దు రాండి అన్నా అన్నాడు. ఎలా నేను హాస్పిటల్కి? ఏందన్నా నువ్వు వస్తావని ఎదురు చూస్తే రాలేదు అన్నాడు. దాని స్తోత్రం. అదే వచ్చి ఏం చేయాలి అక్కడ? అయ్యా ఇప్పుడు ఈ హాస్పిటల్కి రోగుల్ని ఎక్కువ మందిని తీసుకురాయ్యా అంటే మంచోళ్ళని కూడా ఏ పాలు చేయమని? రోగాల పాలు చేయమనేగా. నేను స్తోత్రం. అయ్యా అసలు ఈ హాస్పిటల్కి ఒక్క రోగి కూడా రాకూడదయ్యా అంటే డాక్టర్ దివాలు తీసి అమ్ముకోమనేగా. ఆ ప్రార్థన తప్పే. ఇప్పుడేం చేయాలి? అందుకని అబ్బాయి నేను రావట్లేదులే, ఎట్ట ఓపెనింగ్ నువ్వు చేసుకో అన్న. దేని స్తోత్రం. బీరువాకు ప్రార్థన చేయమంటుంది ఒక ఆమె వచ్చి. హల్లెలూయా. ఆమంటది ఇంకో మాట, అన్న ఏ దొంగలు ఈ బీరువా జోలి రాకూడదని 4 సిలువు బొమ్మలై ఇట్ట అంటుంది. నువ్వుతో ఏం చేయాలంట? ఏ దొంగలు ముట్టుకోకూడదంట. అంటే నేను అన్నాను, మీ గేటు దాటి, ఇంట్లో తలుపు దాటి, రూములో తలుపు దాటి బీరువాలోకి, ఆ బీరువా దగ్గరికి వచ్చి తలుపు చూసేసి అంత దొంగలు ఎవరున్నారమ్మా అంటే, ఎవరున్నారు? మా ఆయనే దొంగ అంటుంది. దొంగలు ముట్టుకోకుండా 4 సిలువులే అంటుంది. 4 సిలువులు, ముందు వెనక అటు ఇటు. దేని స్తోత్రం.
బయట దొంగను పట్టుకోవచ్చు కానీ అమ్మా నేను గట్టిగా ప్రార్థన చేస్తా, అయ్యా ఇది పట్టుకున్నాడు అతుక్కుపోవాలని చేస్తా, ఇది పట్టుకున్నాడు చేతులు పడిపోవాలని చేస్తా. చేశాను అటు చేయి మాకన్నా, నువ్వు ఈ మా ఆయనే పట్టుకుంటాడు ఎక్కువగా. అడది నువ్వు అడుగుతున్న ఆ విన్నపం ఏంటి అర్థం పర్థం లేకుండా, ఏం ప్రార్థన విన్నపం? దాని స్తోత్రం. ఇప్పుడు గ్యాస్కు ప్రార్థన చేయమంటారు కదా, అన్నయ్య కొత్త గ్యాస్ తీసుకొచ్చుకున్నా, ఏం చేయాలి చెప్పండి మీరు? నేనేమో అయ్యా అది పేలకుండా సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నా. ఏంటంట ఈ మధ్య పేలిపోతున్నాయి. దేని స్తోత్ర. గ్యాస్ పొయ్యిలు కిటికీల దగ్గర పెట్టండి, గాలాడే దగ్గర. హల్లెలూయా. ఈ స్టార్టర్లో కూడా ఒక్కసారి కొట్టగానే అంటుకునేది తెచ్చుకోండి. కొన్నిసార్లు కొట్టి 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 సెలిపోవన బండిని కిక్కు కొట్టినట్టు కొట్టాల్సి వచ్చింది. ఈలోపు ఏమైంది, నువ్వు ఆన్ చేసి ఉంటావు, గ్యాస్ అంతా మొత్తం లీక్ అయిపోద్ది. అది ఏదో సమయంలో కాస్త ఆ నిప్పు రవ్వ వస్తుంది, మొత్తం దాగా దులైతే డామ్ అంటుంది. దాని స్తోత్రం. ఫ్రిడ్జులు కూడా గోడకు ఆనిచ్చి పెట్టకూడదు, మినిమం అడుగు ఉండాలి గ్యాప్ మధ్యలో, గోడకు మధ్యలో. ఫ్రిడ్జులు కూడా పేలిపోతాయి. మీకు ఈ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. దాని స్తోత్రం. గోడకి అంటించి ఫ్రిడ్జ్ ఉండకూడదు, మినిమం ఎంత ఉండాలి, అడుగు గ్యాప్ ఉండాలి. హల్లెలూయా. దానికి వెనకాల భాగంలో నీళ్ళు వస్తుంటాయి, ఆ నీళ్ళు చెక్ చేసుకుంటుండాలి. వైర్లు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, గమనిస్తుండాలి. పిల్లలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, వాడి దగ్గరికి వెళ్ళకుండా. వెనకాల కంప్రెషర్ ఉంటుంది, అవి ఒక్కోసారి ఎర్త్ వస్తుంది. పిల్లలు పట్టుకున్నారా ఇంకంతే, ఇక బ్రతుకుతారని ఆశ లేదు. దాని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఇటు ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేయాలి? అయ్యా ఈ గ్యాస్ పేలకుండా ఇది తిన్నోళ్ళకి మంచి, ఏం చేయాలమ్మా, దీని మీద వండిన వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇయ్యా. గ్యాసే రాకూడదు నాయన. ఆ గ్యాస్ వల్ల ఎలా గ్యాస్ వచ్చిందంటే ఎన్ని రకాల సెంట్లు ఆడినా ఆ కంపు పోదు నాయన. దాని స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా కొన్ని అర్థం పర్థం లేని ప్రార్థనలు. ఇంకొక ఆమె వచ్చింది నా దగ్గరికి, అన్నయ్య నేను కాస్త ఎత్తి పెరిగేటట్టు ప్రార్థన చేయ అన్నయ్య అన్నది. ఏం చేయాలంట? ఎత్తు పెరిగేటట్టు ప్రార్థన చేయ అన్నయ్య అన్నది. ఏమైందమ్మా అన్న. ఎత్తులేనని చెప్పి పెళ్లి సంబంధాలు రావట్లేదు అన్నయ్య, కాస్త ఎత్తు పెరిగేటట్టు. ఎత్తు పెరగకపోతేనే ఇన్ని కొంపలు ముంచుతున్నావు. ఎత్తు పెరిగితే అన్నామనుకున్నా. దాని స్తోత్రం. ఎత్తు పెరగాలని ప్రార్థన చేయాలంట. ఎత్తు. నా మాట ఎంతమందికి అర్థమవుతుందో? హల్లెలూయా. ఎత్తు పెరగాలని చేయమని చూడండి. దేవుడు నిన్ను ఆ ఎత్తే ఉంచడానికి ఆయన నిర్ణయించుకున్నప్పుడు మనం ప్రార్థించటం వలన, బాధపడటం వలన, చింతించడం వలన మొరడు ఎక్కువ చేసుకోలేవు, మొరడు తక్కువ చేసుకోలేవు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇంకొక ఆమె ఉంటుంది, అన్నయ్యో మా ఆయన మనసు నా మీద ఉండేటట్టు ప్రార్థన చేయి. మా ఆయన మనసు ఆమె మీద ఉండేటట్టు చేయాలంట. మీ ఆయన మనసు నీ మీద ఉండేటట్టు కాదు, నీ మనసు మీ ఆయన మీద ఉండేటట్టు చేస్తా అన్న. దేవుని స్తోత్రం. అట్ట కాదన్నా, ఆయన మనసు నా మీద ఉండాలంటది. వాదనలో, నాతో వాదనలో కొంతమందికి దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. మా ఆయన మనసు ఎవరి మీద ఉండాలి? నా మీద ఉండేటట్టు చెయ్యి, బాగా చెయ్యి, మోకాలు నుంచి ఉపవాసాలు ఉండు బాగా. దేవుని స్తోత్రం. బాగుండ. నువ్వు మేము వండలేములే అన్నయ్య, గ్యాస్ అన్నయ్య, గ్యాస్ అన్నయ్య, అది మాకు లేదన్నయ్య, మేమేమో మర మనుషులమా అన్నయ్య, మేమేం మర మనుషులమా, యంత్రాలమా, మాకు ఉండదా గ్యాసు? నీలాంటి వాళ్ళు వారానికి 7 తగిలితే 7 రోజులు ఉపవాసం పడి తొందరపాటమేగా పైకి మేము. అంతేగా, 7 రోజులు అన్నం తినకుండా అదిగో మళ్ళీ 7 రోజులు వస్తుంది కోటం. 7 రోజులు 5 రోజులు. దేని స్తోత్రం. అన్నయ్య నా కోసం ప్రార్థన చేయన్నయ్య, ఉపవాసం అండి అని. నువ్వేం చేయ, నాకు గ్యాస్ అన్నయ్య అంటే మాకు రాదా? హల్లెలూయా. తెలివితేటలండి, తెలివితేటలు. దేని స్తోత్రం కలుగునగాక. అందుకని వ్యర్థమైన ప్రార్థనలో దేవుడు ఆలకించడు. దేని స్తోత్రం కలుగునగాక. ఒక్క మాట చదివి ముగించుకుందాం.
18వ కీర్తన 27వ వాక్యములో ఏమని రాయబడిందంటే, శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. దేవుని స్తోత్రం కలుగునుగాక. శ్రమపడు వారిని నువ్వేం చేస్తావు? రక్షించుదవు. శ్రమల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు బాధ కలిగిద్ది. అన్ని విషయాల్లో బాగుంటున్నా, నేను శ్రమలో తట్టుకోలేకపోతున్నా. శ్రమలు తాళలేక ప్రాణము కరిగినే, గురిలో సాగలేక మనసు ఒరిగినే. ఆ ఆ ఆ శ్రమలు తాళలేక ప్రాణము కరిగి ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, శ్రమపడు వారిని ఆయన ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. దేవుని స్తోత్రం. కన్నీరు కార్చే వారి కన్నీళ్ళు దాటిపోడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏడుస్తున్న వాళ్ళ కన్నీళ్ళు దాటిపోడు ఆయన. శ్రమలలో వారిని నువ్వేం చేస్తావు? రక్షిస్తావు. దేవుని స్తోత్రం కలుగును కాక. శ్రమ వచ్చినప్పుడు 22 కీర్తన 11 అంటాడు, దేవా నాకు శ్రమ వచ్చిందయ్యా, సహాయం చేసేవాడు ఎవడో లేడయ్యా, నాకు దూరంగా నుండకము. ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. నాకు శ్రమలు కలుగుతున్నాయి, నువ్వు దూరంగా ఉండొద్దయ్యా. శ్రమలు తాళలేక ప్రాణము కరిగినే. ఆమె మీకు అప్పుడప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఒక్కసారి ఏడ్చారా లేదా? ఏడ్చామన్న వాళ్ళ చేతులు అవుతారు. ఏందయ్యా ఈ బాధలో శ్రమ? ఏడ్చారా? నేను కూడా ఏడ్చా. శ్రమలు వచ్చినప్పుడు కొన్ని భయంకరంగా ఉంటాయండి. అసలుకి ఆ శ్రమల్లో ఇక ఒకే ఒక్క దారి కనపడుద్ది, సావు. ఇంకా ఏరే దారి కనపడదు. అదే సమయంలో దేవుడి దారి కూడా కనపడుద్ది మనకి. దేవుని స్తోత్రం. సాతానుడేమో ఇంక చచ్చిపో, ఇంకెందుకు నీదో ఒక బ్రతికేనా, ఈ శ్రమల పావు, ఈ బాధల పావు, ఈ ఇబ్బందులు బావు, ఆ భార్యతో భర్తతో పిల్లలతో ఈ పోరి బాధు, చచ్చిపో అని సాతానుడు ప్రేరేపిస్తాడు. దేవుడు అంటాడు, శ్రమల్లో నేను నీకు తోడై ఉండేదను. ఆమేన్. శ్రమల్లో నేను నిన్ను రక్షించేదను, శ్రమల్లో నేను ఓదార్చెదను, శ్రమల్లో విమోచన గానములతో నిన్ను ఆవరిస్తాను. బిడ్డ, నిన్ను శ్రమపరిచేది నీవు దీనుడిగా మారటానికి, దీనురాలుగా మారటానికి. శ్రమలు కలుగు చేసేది నువ్వు కృంగిపోవడానికి కాదు, శ్రమల్లో నీ పక్కనే ఉంటాను నేను. తను స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. 18:6 కీర్తనలు అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, అయినా తన ఆలయములో ఆలకించి, ఆయన తన ఆలయములు ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి, నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులు జొచ్చెను, ఆయన చెవుల్లో జొచ్చింది. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ శక్తినిచ్చితివే. శ్రమలలో ఆమె శ్రమలో ఏం చేస్తాడు? శ్రమలో ఏం చేస్తాడు? పుటము వేస్తాడు. ఈ శ్రమలు మనకి ఎంతకాలం వస్తాయి చెప్పండి?
ప్రకటన గ్రంథం 2:8 అంటాడు, 10 దినములు శ్రమ కలుగును, అయినను 10 దినములు శ్రమ కలుగును. దేవుని స్తోత్ర. చదువు ప్రకటన గ్రంథం 2:8. హల్లెలూయా. ఎంతసేపా? దేవుని స్తోత్రం. 2:8. 2:8 2:18. ఎన్ని దినములు చెప్పండి? 10 దినాలు శ్రమ కలుగును. ఈ శ్రమల్లో మనం ఎలా ఉండాలంట? 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు. శ్రమలు చూసి పారిపోకూడదు, కృంగిపోకూడదు, శ్రమల్లో దిగులు పడకూడదు, చింతపడకూడదు. శ్రమలలో మనం ఏం చేయాలంటే నమ్మకంగా, మరణం వరకు నమ్మకంగా ఉండు. 10 దినాలే నీకు వచ్చే శ్రమలు. ఈ శ్రమలు నీకు మహిమకు హేతువుగా మారుతాయి. ఈ శ్రమలు నీకు మేలుగా మార్చబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమలు నీకు ఎంతో ఉపయోగకరంగా అంటే ఆత్మీయతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆ శ్రమలను బట్టి నువ్వు కృంగిపోకుండా, ఆ శ్రమలను బట్టి బాధపడకుండా, ఆ శ్రమలలో ధైర్యముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ఎన్ని దినాలు శ్రమలు? 10 దినములు శ్రమ కలుగును. కాబట్టి శ్రమల్లో కృంగిపోకూడదు, శ్రమల్లో భయపడకుండా నమ్మకంగా ఉండాలి. శ్రమలు మన మేలు కొరకే, శ్రమలు మనల్ని త్రోవలో నడిపించుట కొరకు. శ్రమలలో ప్రభు మనకు తోడై ఉంటాడు. కాబట్టి ఇలాంటి శ్రమలు వస్తున్నప్పుడు భయపడకుండా, దిగులు పడకుండా ధైర్యంగా ఉండినట్లు 1 నిమిషం ప్రార్థన చేసుకోండి అందరూ. స్తోత్ర.